హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో అసలు ఏంటి మ్యామ్ కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? లేక గ్యాప్ ఏం రాలేదు. తెలుగు మూవీస్. లేదు. అంటే మూవీస్ అంటున్నారా? నేను మూవీసా, సీరియలా ఇవన్నీ ఆలోచించను. నేను యాక్టింగ్ ఒకటే ఆలోచిస్తాను. యాక్టింగ్‌లో నాకెప్పుడు గ్యాప్ రాలేదు. నేను స్టిల్ ఐయామ్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను. అదే విధంగా ఈ ఎల్‌జీబీటీ మూవీ చేయడం జరిగింది. సో, మరి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఈ ప్రాసెస్‌లో వాళ్ళ మీద మీకొచ్చిన ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ కాదు. బట్ అందరి ఒపీనియన్ ఏదైతే ఉండేదో నా చిన్నప్పటి నుంచి కూడా నా ఒపీనియన్ ఏంటంటే, వీళ్ళేంటి డిఫరెంట్‌గా ఉంటారు, డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. ఎందుకు వీళ్ళొస్తారు? ఓన్లీ ఏదైనా ఫంక్షన్ ఏదైనా జరిగినప్పుడు వచ్చేస్తారు. వీళ్ళొచ్చేసి ఒక దౌర్జన్యంగా మాకు డబ్బులివ్వండి అని అడుగుతారు అనేది అప్పుడు అనిపించేది. ఇదేంట్రా బాబు! ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారు? అంటే ఇబ్బంది పెడుతున్నారు అని ఒకప్పుడు అనిపించేది. చాలా చిన్నగా ఉన్నప్పుడు గూడా. కానీ మీరు ఆలోచిస్తే ఇంట్లో బేబీ పుట్టింది అనంగానే పిలిచి మరి దిష్టి కూడా తీయించడానికి వాళ్ళు కావాలి మనకు. వాళ్ళు దిష్టి తీస్తే చాలా బావుంటుంది. దిష్టి పోతది. ఇలాంటప్పుడు వాళ్ళు కావాలి కానీ, మామూలు టైంలో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం జరగట్లేదు. సో, మామూలు టైంలో కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఇది అని యాక్సెప్ట్ చేసి, వాళ్ళందరూ వాళ్ళని ఆహ్, మన సొసైటీలో ఒక భాగంగా భావించాలి అని కోరుకుంటాను. మీ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మ్యామ్? ప్రస్తుతం అయితే ఎల్‌జీబీటీ గురించే మాట్లాడతాను. ప్రస్తుతం ఈజ్ ఎల్‌జీబీటీ. సో, ప్లీజ్ 19 జూన్ ఎల్‌జీబీటీ చూడండి అని చెప్పుకుంటాను.